సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు, సిగ్నల్స్ ఎందుకు జంప్ చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి మహిళా ప్యాసింజర్ పై దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జూన్ 14న చోటు చేసుకుంది. జ్యువెలరీ షాప్ లో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు ఘటన జరిగిన రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంది. ర్యాపిడో కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరింది. మధ్యలో ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాదు, సిగ్నల్స్ జంప్ కూడా చేశాడు. ఇదే విషయాన్ని బాధితురాలు సదరు ర్యాపిడో డ్రైవర్ ను ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన ర్యాపిడో డ్రైవర్ జయనగర్ లోని ఓ ప్రాంతంలో బైక్ ను ఆపేశాడు. డబ్బులు చెల్లించాలని తగవుకు పెట్టుకున్నాడు. దీనికి ఆ మహిళ ఒప్పుకోలేదు. డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వహించాలని మండిపడింది. తాను డబ్బులు, హెల్మెట్ ఇవ్వనంటూ బాధితురాలు ఇంగ్లీష్ లో సమాధానం ఇస్తూ ఉండగా నిందితుడు మాత్రం కన్నడలోనే సమాధానం ఇస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరడంతో స్థానికులు నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్యాసింజర్ పై చేయి చేసుకున్నాడు. ఆ మహిళ ఫిర్యాదుతో సదరు ర్యాపిడో డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కానీ ఆమె ఈ వివాదాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ కారణాలని ఎత్తి చూపుతూ బైక్ అండ్ టాక్సీ సేవల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్ణాటక ప్రభుత్వం కొంత గడువు కోరడంతో సమయం పొడిగించింది. ఇప్పుడు గడువు ముగిసింది. ఇవాల్టి నుంచి కర్ణాటకలో బైక్ టాక్సీల సేవలు రద్దు కానున్నాయి. దేశంలోని టెక్ హబ్ అయిన బెంగళూరులో భారీ బైక్ టాక్సీలున్నాయి. మార్కెట్ వాటాలో ర్యాపిడో 60% వాటాను కలిగి ఉంది. రోజుకు 16.5 లక్షల రైడ్ సర్వీసులను నిర్వహిస్తుంది. బైక్ టాక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1.5 లక్షల మంది గిగ్ కార్మికులను నియమించాయి.